ఏపీలో నాపరాల పరిశ్రమ క్రమంగా సంక్షోభంలో కూరుకుపోతుందా? ఈ కష్టాలకు ప్రభుత్వ విధానమే కారణమా? యజమానులు కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? నంద్యాల జిల్లాలో సుమారు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఏకైక పరిశ్రమ నాపరాళ్ల పరిశ్రమ. బేతంచెర్ల, బనగనపల్లె, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో సుమారు 1000 నాపరాళ్ల పరిశ్రమలు ఉన్నాయి. ఇందుకోసం సుమారు 6,000 హెక్టార్లలో మైనింగ్ జరుగుతోంది. దీనికి అనుబంధంగా సుమారు 10 రంగాల్లో కార్మికులకు ఉపాధి లభిస్తుంది. నంద్యాల జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధిక సంఖ్యలో ఆధారపడింది నాపరాళ్ల పరిశ్రమపైనే. అలాంటి పరిశ్రమ గత కొన్నేళ్లుగా సంక్షోభంలోకి కూరుకుపోతుంది. నష్టాలను తట్టుకోలేక కొన్ని చోట్ల మూతపడుతున్నాయి. అన్ని సమస్యలను తట్టుకొని నెట్టుకొస్తున్న నాపరాళ్ల పరిశ్రమ గత ప్రభుత్వ హయాంలో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. గతంలో డెడ్ రెంట్ హెక్టార్కు 52,000 ఉండగా రిఫండ్ కూడా ఉండేది. అయితే గత ప్రభుత్వ హయాంలో డెడ్ రెంట్ 5,20,000కు పెంచారు. రాయల్టీ బిల్లులో సరిపుచ్చే అవకాశం గతంలో ఉండేది. గతంలో లెర్జీ విధానం ఉండగా వేలంపాట ద్వారా పొందేలా విధానం మార్చారు. సెక్యూరిటీ డిపాజిట్ గతంలో హెక్టార్కు 52,000 ఉండగా 3 రెట్లు పెంచారు. భారీ పరిశ్రమలకు అమలు చేస్తున్న మైనింగ్ ప్లాన్, పర్యావరణ అనుమతులు వంటి నిబంధనలు నాపరాళ్ల పరిశ్రమకు వర్తింపజేశారు. దీంతో నిర్వహణ గుదిబండగా మారింది. విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు పెరగడం, మార్కెటింగ్లో ఒడిదుడుకులు, టైల్స్ అమ్మకాలతో పడుతున్న పోటీ, ఇలా ఒకదానికొకటి నాపరాళ్ల పరిశ్రమ సంక్షోభానికి కారణమవుతూ వస్తున్నాయి. మాకు ఇప్పటికే నాపరాతి పరిశ్రమ పూర్తిగా మూతపడింది. గ్రానైట్ పరిశ్రమ మూతపడినాయి. ఇక్కడ ఉపాధి లేదు. మాకున్నదే బండలు చేసుకొని బతికే పరిస్థితి. వ్యవసాయం లేదు. ఉన్న గనులన్నీ మా భూములు, పొలాలు, రాతి భూములు, అవి చేసుకునేకి సాగు లేక ఉన్న ఫ్యాక్టరీలకు అమ్ముకొని ఇప్పుడు అంతో ఇంతో రూపాయి 10 రూపాయి చేసుకొని బతికే మైనింగ్ కూడా ఈ రోజు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కన్సిడరేషన్ ఫీజు అని, డిఎంఎఫ్ అని, ఇంకా డెడ్ రెంట్లు పెంచి మా ఉన్న ఉపాధిని కూడా పొట్టగొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఇంత ముందు పాత లీజులు కానీ రెన్యువల్ చేయడానికి పాత పద్ధతులు ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం లీజులు రెన్యువల్ చేయాలని, రాయల్టీ ఇక్కడ బేతంచెర్లలో 24 గంటలకు ఒక రాయల్టీ నడుస్తుంది. మాకు కూడా అదే 24 గంటలు కలిసి ఒక రాయల్టీ, ఒక బిల్లు మీద నడుపుకోవాలని, మాకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం వారిని మేము కోరుకుంటూ మా బాధను మేము విన్నపించుకుంటున్నాం. యువగళం పాదయాత్ర సమయంలో నాపరాళ్ల పరిశ్రమ కష్ట నష్టాలు లోకేష్ స్వయంగా చూశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే సర్కారు ఏర్పాటై 6 నెలలు గడుస్తున్నా హామీ అమలు చేయకపోవడంతో రోడ్డెక్కారు. అయితే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా మంత్రి హామీ ఇచ్చారు. రాయితీని కూడా కన్సిడరేషన్ 2021 నుంచి మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఇచ్చినటువంటి జీవోను ఇక్కడ మళ్ళీ ఇవ్వమని చెప్పడం, ఇక్కడ యజమానులు కూడా ఒకటి అడుగుతా ఉన్నా, కూడా నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లిస్తే ఎవరు కూడా మనం ఏమైందంటే నాపరాయికి మనకి ఇవన్నీ కూడా ఎప్పుడైతే వనరులు ప్రభుత్వంలో వారికి ఆదాయం తగ్గుతుందో ఆ డిపార్ట్మెంట్ వారు దానికి మళ్ళీ ఎక్కడో చోట వెతికి అది ఫిల్అప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ యొక్క కష్టాలు మళ్ళీ ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. రేపే మంత్రి గారికి కూడా చెప్తాను నేను. ప్రస్తుత విధానాన్ని ప్రభుత్వం మార్చకపోతే పరిశ్రమలు మూసుకోవాల్సిందేనని యజమానులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.